వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెన్షన్ల విషయంలోనూ వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని చంద్రబాబు ఆరోపణ. ఉభయ గోదావరి జిల్లాలలో ప్రజాగళం యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వివేక హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు. వరుసగా 7వసారి రెపో రేటు 6.5%గా కొనసాగింపు. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తుందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. వాలంటీర్ల రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్ బాబాయ్ వివేక చనిపోయినప్పుడు జగన్ రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ శవ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అలాంటి దుర్మార్గుడు ఇతను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్న ఈ పార్టీకి, మేము ఇచ్చింది 18,000 తెలుగుదేశం పెన్షనర్స్లో, మీరిచ్చింది 12,000. అన్ని గవర్నమెంట్లు కలిపి మీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 4,000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. ఈ స్ట్రైటన్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాము. ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీసేశారు, డప్పు కళాకారులకి పెన్షన్ తీసేశారు, ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు, ఒంటరి మహిళకి తీసేశారు. నేను ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చాం. ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ, అవ్వాతాతకి, అక్క చెల్లికి, లేకపోతే తండ్రికి, పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. మళ్ళీ హామీ ఇస్తున్నా, పెద్ద కొడుకుగా ఉంటా. నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. కడప లోక్సభ ఎన్నికలలో ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఓవైపు తాను డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని, ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్ అవినాష్లను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశీనయన మండలం అమగానపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో వివేక కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సహాయపడ్డారు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీరు ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు నానా చిన్నానా మీకు సేవ చేసినట్టుగా మీకు సేవ చేస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన జ్యోతమ్మ నిలబడుతుంది. మీరు ఆశీర్వదించండి. మీ మనిషిగా, మీ కష్టం వస్తే మీ కష్టంలో పాలు పంచుకునే మీ మనిషిగా, మీకు సహాయపడే మనిషిగా జ్యోతమ్మ నిలబడుతుంది. మీకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి, మీరు ఆశీర్వదించండి. మీ పక్షాన మేము నిలబడతామని ఎవరు భయపడాల్సిన పని లేదు. అధికారానికి భయపడాల్సిన పని లేదు, వైసీపీకి భయపడాల్సిన పని లేదు, వైసీపీ గుండాలకు భయపడాల్సిన పని లేదు. మీ పక్షాన నేను నిలబడతా. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఇక్కడ ప్రత్యక్షమైతా, మీకు అండగా నేను నిలబడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది.
ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షా సమావేశం ముగిసింది. కీలకమైన రెపో రేటుని వరుసగా 7వసారి 6.5%గా కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు 6 సభ్యులలో 5 అనుకూలంగా ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఎస్డీఎఫ్ రేటు 6.25%గా, ఎంఎస్ఎఫ్ బ్యాంకు రేటులో 6.75%గా కొనసాగుతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం 9 నెలలు గరిష్ట స్థాయి 5.7%కి తగ్గిందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు మినహా ఇతర ప్రధాన కేటగిరీలలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. Being a full service central bank, the Reserve Bank is well positioned to take a holistic view of various critical issues confronting the economy and the financial sector, and it's also well positioned to take appropriate steps in the best interest of the economy. We continuously strive to learn, adapt and innovate while performing our multiple responsibilities. I would now like to focus on the decisions and deliberations of the Monetary Policy Committee meeting, which met on 3rd, 4th and today 5th of April. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SD. యువతను గంజాయి మత్తుకు బానిసలను చేయటమేనా రాష్ట్ర అభివృద్ధి అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ప్రశ్నించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెం కిరాణా కొట్లో గంజాయి దొరుకుతుందని చంద్రబాబు సాహసిద్ధంగా అన్న మాట తప్ప దురుద్దేశంతో కూడుకున్నది కాదని, ఈ మాటలు వక్రీకరించి ఆర్య వయసులకు ఆపాదించడం రాజకీయ కుట్రే అన్నారు. కిరాణా షాపులు రావులపాలెంలో అన్ని కులాల వారికి ఉన్నాయని ఆర్య వయసులకు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. ఇది కులకుట్ర రాజకీయం కాదా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో 2020 నుండి 25 కేసులు నమోదైతే 20 కేసులు రావులపాలెం స్టేషన్ పరిధిలోనే నమోదైన సంగతి తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్లడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందుసొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులను అవమానించారని, ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం, దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకని గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటా ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు, రాజకీయమే ముఖ్యం, మేము రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు. మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు 25 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఒక్క రావులపాలెంలోనే 20 కేసులు నమోదయ్యాయి. 3,000 కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది. మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి 2020 నుంచే నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో ఈ విధమైన గంజాయి విచ్చలవిడి తనం చూడలే. కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మన నియోజకవర్గంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక దారుణాలు జరుగుతున్నాయి. మొన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే పీక తెగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు.
ఈ విధమైన అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తిరుమల స్కూల్ క్యాంపస్లో 5 నుంచి 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం ఉన్నత విద్యపై అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సుకు తిరుమల ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ తిరుమలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం దిశగా ప్రతి విద్యార్థి అడుగు వేయాలని, అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని చెప్పారు. విద్యార్థి చదువులో రాణించేందుకు ఉపాధ్యాయులు ఎంతైతే కృషి చేస్తారో అంతే బాధ్యతను తల్లిదండ్రులు కూడా తీసుకుంటున్నారని అన్నారు. వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్ది విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు. తమ విద్యా సంస్థ చదువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భీమవరం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సత్యబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయిరాజు వర్మ, డీన్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో మీ అందరికీ కూడా మరొకసారి నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తానండి. జనరల్గా మనందరం కూడా చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకుని ఉంటాం. టెక్నాలజీ కానీ, లివింగ్ స్టైల్స్ కానీ, లివింగ్ మెథడ్స్ మనం తీసుకున్నట్లయితే మనకి మన పిల్లలకి చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిని కనుక తీసుకున్నట్లయితే ఇవాళ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లులు ఉన్నారు. 6th క్లాస్ అంటే ఆ పిల్లలకు 11 ఏళ్ళు, అంటే సుమారుగా ఆ తల్లికి 30 నుంచి 32 ఏళ్ళు ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చేవాడికి 36, 37 ఏళ్ళు ఉంటాయి. అక్కడ ఇక్కడ కూర్చున్న మదర్స్ అందరి యొక్క వయసు 30, 38 మధ్యలో ఉంటుంది. అదే ఫాదర్స్ వయసు కనుక తీసుకున్నట్లయితే 32 నుంచి 42 మధ్యలో ఉంటారు టోటల్గా. అంటే మీరు స్కూల్ లెవెల్లో కనుక తీసుకున్నట్లయితే వెనక్కి వెళ్ళిపోతే సుమారుగా ఒక 20 ఏళ్ల క్రితం మీరు స్కూల్లో ఉంటారు. ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్, 25 సంవత్సరాల క్రితం మొబైల్స్ లేవు ఇలాగా. ఏమంటే కరెక్టేనా? ఎవరి దగ్గరైనా మొబైల్ ఉంటే తొండలు ఉండేవాటికి, యాంటీనాలు గుర్తుందో లేదు మీకు? ఇంతంతా తోకలు ఉండేవి, యాంటీనా ఉండేది. ఎవరి దగ్గర చూస్తే విచిత్రంగా చూసేవాళ్ళం, మనం సినిమాల్లో చూసేవాళ్ళం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు చతుర్వేద పారాయణ, ద్రావిడ వేద పారాయణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పల్లకీపై స్వామివారి గ్రామోత్సవం, చంగోళం పారాయణ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన ప్రజాగళం యాత్రలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వర్తకులు మండిపడ్డారు. కిరాణా షాపులలో కూడా గంజాయి దొరుకుతుందని చంద్రబాబు పేర్కొనడం సరికాదంటూ రావులపాలెం వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తి మద్దతు తెలిపింది. వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న రావులపాలెంని కించపరిచే విధంగా మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఛాంబర్ అధ్యక్షులు నాగిరెడ్డి తెలిపారు. రావులపాలెంలోని షాపులు మూసివేసి ర్యాలీ నిర్వహించి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా పోలవరంలో అభ్యుదయ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉండ్రాజవరపు వెంకటరమణ, మూర్తి, తోలేటి రఘుబాబు అధ్యక్షతన భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సొబ్బన మోహన్, ఎంఆర్పిఎస్ నాయకులు ఉండ్రాజవరపు వెంకట రమణమూర్తి పాల్గొని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, ఫ్రూట్స్, స్వీట్స్, భోజనాలు పంపిణీ చేశారు. పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి ఫ్రూట్స్, స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, గోకా చిట్టిరాజు, ఏ శామ్యూల్, రొక్కల మేషిక్, డి ఆనంద్, లక్ష్మణ్, టి సత్యనారాయణ, అయినపర్తి బుజ్జి, శ్యామ్, అరగొల్ల తదితరులు పాల్గొన్నారు. ఆయన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, కానీ తర్వాత పదవికి ఆయన చాలా సక్రమంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడారు. ఆయన కూడా అన్యాయం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా సరే ఆయన కూడా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కావాలి, కానీ కేవలం దళితుడనే
భావంతో ఆయన్ని ఉప ప్రధానిగానే ఉండొచ్చేసేది. అందుకే ఏంటంటే మనంతా ఒక యూనిటీగా ఉండాలి. మనం రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే మన మాలామాదిగ అందరూ కలిసే పోరాడాలి. ఎందుకంటే మనకు రెండు కళ్ళు, ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్, రెండు బాబు జగజ్జీవన్ రావు గారు. జగజ్జీవన్ రామ్ ఆయన రాజకీయ జీవితంలో ఎవరో అన్నిసార్లు ఎవరో నెగ్గలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చెన్నై విజయవాడ రైల్వే లైన్లో కృష్ణా కెనాల్ వద్ద బొగ్గు గూడ్స్ నుంచి మంటలు వ్యాపించాయి. లోకో పైలట్ సకాలంలో స్పందించారు. అగ్ని ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ సమీక్ష జరిపింది. సకాలంలో మంటలను అదుపు చేయడంలో రైల్వే అగ్నిమాపక సిబ్బంది సఫలీకృతమయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. పింఛన సొమ్ములు పక్కదారి పట్టినందువలనే 1వ తేదీన ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయట్లేదని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ లేదా కోర్టు వలన పింఛన్ సొమ్ము ఆలస్యం అనడం సరికాదని అన్నారు. 59వ వార్డు హిమాచల్ నగర్లోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాన్ని కూటమిపై నెట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారు ఆరోపించారు. మీకు 200 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు తీసుకెళ్ళిన సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెన్షన్ జగన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 చొప్పున పెంచి 1000 రూపాయలు పెంచితే వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేయడం అనేటువంటి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు వారి దగ్గర రాజకీయాలు చూపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వల్లే మీకు 1వ తారీఖు పెన్షన్స్ రాలేకపోయినాయి, లేకపోతే మీ ఇంటికి పెన్షన్స్ ఇవ్వలేకపోయినాయి. ఇంటికి పెన్షన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటి దగ్గరే పెన్షన్ పెడతాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీలు ఆపాదించగల ఉండేటువంటి ఏదైతే మెకానిజం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో అధికారులతో మీరు గతంలో కూడా టీచర్స్ని కానీ లేదా ఇతరత్ర శాఖల్లో ఉండేటువంటి అనేక అధికారులు వేరు వేరు పనులకు ఉపయోగించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అంటే అనేక శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు అత్యవసరమని అనిపిస్తే మీరు నిజంగా వారికి ఇబ్బంది కలగకుండా పెన్షన్ ఇవ్వాలనుకుంటే మేము చెప్పాం 4000 పెన్షన్ ఇంటి వద్ద ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని రాబోయే కాలంలో తీసుకొస్తామని చెప్తున్నాం. ఇంకా పటిష్టవంతమైనటువంటి వాలంటరీ వ్యవస్థని కూడా తీసుకొస్తామంటున్నాం. ఈరోజు ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి వారు రాజకీయ అవసరాలకు వాడుకునేటువంటి వ్యవస్థ ఏదైతే వాలంటీర్ రూపంలో ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది ఎవరైనా. కాబట్టి మనమందరం మీరందరూ ఆలోచన చేయాల్సింది. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సినీ నిర్మాత ఉపకార స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభ కనబరుస్తున్న కళాకారులను గుర్తించి గౌరవించడం గర్వించదగ్గ విషయమన్నారు. సంస్థ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రాపేటి అప్పారావు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, జాతీయ నృత్య కళాకారిణి గోకా డింపుల్, ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు టి సందీప్, పల్సర్ బైక్ ఝాన్సీ, సినీ కొరియోగ్రాఫర్ సిహెచ్ రమేష్ మాస్టర్, పౌరాణిక ఎడ్ల గోపాలరావు, హరికథా కళాకారులు నారాయణ భాగవతార్, ప్రముఖ సినీ గాయకులు హితేష్ సాయి, రమేష్ పట్నాయక్తో పాటు పలువురికి విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు. మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు 2024 ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం. మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనో ఉల్లాసం అనేది ఉండదు. మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ. అది మనకందరికి కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళను మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం అది. ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మెయిన్ చేసుకుంటారు.
అలాగే మన జర్నలిస్ట్ సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేజీఎం ఎంటర్టైన్మెంట్ విశ్వభారత్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ ఐకానిక్ దీవా 2024 సీజన్ 4 ఆడిషన్స్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్లోని అంబికా సీ గ్రీన్ హోటల్లో జరిగింది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఇంకా సహాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆడిషన్స్ 2వ దశ విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో జరుగుతాయని, అలాగే 3వ దశ ఆడిషన్స్ తిరుపతి పట్టణంలో జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కేజీఎం ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ కవితా కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు సామాజిక సందేశం అందించడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తన చిటికల వేలును మనకి చేయి పట్టుకొని ఇచ్చి ఒక వాక్ చేయిస్తుందాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ షో ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అడుగులే మొదటి ఫ్యాషన్ వాక్. అలాంటి వాక్ని ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఒక ఫ్యాషన్గా ఆ లైఫ్ని తీసుకొని అండ్ కవితాజీ, రియాన్ శర్మజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ షోస్ కోసం. ఈరోజు why we are here is to do a poster launch. అంటే ఇది చాలా సంతోషంగా ఉంది and it's our honor and pleasure that Vishwabharat founder Ramesh sir invited us here because we share a same vision. And close to me, I have seen the suffering, I have seen the everything, and I've seen the motivation that has come through and the way he fighted. So I've seen the fighter in my family, so it gave me that immense motivation to bring up the cause and go and fight for it. So దీన్ని ఆపడం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు and not many people are so it's not reaching to the masses. సో దీన్ని ఈ విషయాన్ని అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎలా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి చాలా విషయాలు వచ్చాయి అండ్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది. ఈ విషయాలన్నింటినీ కామన్ పబ్లిక్కి, కామన్ మీడియా అంటే కామన్ మ్యాన్కి చేరాలి అనే ఉద్దేశంతో నోబెల్ కాజ్తో చాలామంది రమేష్ గారు దే హ్యాడ్ వెరీ నోబెల్ విషన్ వీళ్ళందరూ ఏకమై ఏపీ రాష్ట్ర రాజధాని విశాఖ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వచ్చే ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని, తనను గెలిపిస్తే విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. విశాఖను డ్రగ్ సిటీగా మార్చారని, సీఎం జగన్, చంద్రబాబు వారి పాలనలో ఉత్తరాంధ్రను తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాసిన ఉత్తరానికి ప్రధాని మోదీ బదులు ఇవ్వలేదన్నారు. విశాఖ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసుపాదం, జీలకర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, అయితే మీకేం కావాలని. నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారావు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుండే, ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నానని ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానికి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానికి, అంబానీకి కాదు. ముఖ్యాంశాలు మరోసారి. పెన్షన్ల విషయంలోనూ వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని చంద్రబాబు ఆరోపణ. ఉభయ గోదావరి జిల్లాలలో ప్రజాగళం యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వివేక హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు.
వరుసగా 7వసారి రెపో రేటు 6.5%గా కొనసాగింపు. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.